श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. గారిని ఒక భక్తుడు అడుగుతూ ఉన్నారు. గారు గురువుని సంపూర్ణంగా శరణ పొందితే చాలంటారు. సాయి అలా ఒకసారి ఒకని గురువుగా నమ్మాక వారి పట్ల మన విశ్వాసం సట్లయితే ఏం చేయాలి? గురువుని సంపూర్ణంగా శరణ పొందితే చాలంటారు బాబా. మరి కానీ అలా ఒకసారి ఒకరిని గురువుగా నమ్మాక వారి పట్ల మన విశ్వాసం సట్లితే ఏం చేయాలి అని అంటున్నారు. మాస్టర్ గారు వివరిస్తున్నారు. గత వారం కూడా మనం అనుకోకుండా ఈ విశ్వాసం అనే పదాన్ని టచ్ చేసుకున్నాం. మన విశ్వాసం అంటే మనం అనుకున్నది జరిగితే మనం విశ్వసించినట్లు అనుకుంటాం. కానీ అసలు విశ్వాసం అంటే ఏంటి? అందుకని మాస్టర్ గారు వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ మాస్టర్ గారు అంటున్నారు, నిజమైన విశ్వాసం రెండు రకాలు. నిజమైన విశ్వాసం రెండు రకాలు. శ్రీ సాయిలాగా మనకు అనుక్షణము తమ సర్వజ్ఞత సర్వవ్యాపకత్వాలను నిరూపించే సద్గురువు పట్ల మన విశ్వాసం త్వరగా సడలదు. బాబా లాంటి గురువు పట్ల మాస్టర్ అంటారు, అట్లాంటి వారి పట్ల ఎందుకని? వారు అనుక్షణము కూడా తమ సర్వజ్ఞత సర్వవ్యాపకత్వాన్ని నిరూపిస్తూ ఉన్నారు. అలాంటి గురువుల పట్ల విశ్వాసం త్వరగా సడలదు. అందుకే రమణ మహర్షి అంటారు, అటువంటి గురువును ఆశ్రయించిన భక్తుని, అట్లాంటి భక్తులు ఎలాంటి వాడు అంటే పులినోటి చిక్కిన వేటతో పోలుస్తారు. అంటే గురువుకి ఒకసారి చిక్కిన తర్వాత, అంటే పులినోట పడిన తర్వాత ఎట్లా దాని నుంచి విడిపడటం కష్టమో అట్లా భగవాన్ అంటున్నారు, ఒకసారి అట్లా గురువుని ఆశ్రయించిన భక్తుని ఎలాంటి పరిస్థితి అంటే పులినోటి చిక్కిన వేటతో పోలుస్తారు. మరి అంతటి గురువు ప్రత్యక్షంగా దొరకడం కష్టం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని అలాంటి మహనీయుడు మనకి భౌతికంగా దొరకటం, ప్రత్యక్షంగా దొరకటం కష్టం. జీవితంలో ఎన్నైనా ఏమైనా లభించవచ్చేమో కానీ ఒక మహనీయుడి దర్శనము, అందులో ఒక సద్గురువు యొక్క సన్నిధి, ఇంకా మనకి తెలిసి దాన్ని సద్వినియోగం చేసుకోగల ఇది దొరకడం మనకి ఎంతో కష్టం. జీవితంలో ఏవైనా సాధించవచ్చు, ఎన్నైనా సాధించవచ్చు, కానీ ఒక మహాత్ముడి దర్శనం, వారి సన్నిధి లభించడం అన్నిటికంటే కూడా దుర్లభం. అంతటి గురువు ప్రత్యక్షంగా దొరకడం కష్టం. వారి నిర్దిష్టమైన జీవిత విధానం సంశయాలకు తావివ్వదు. చూడు, ఇప్పుడు బాబా లాంటి గురువు, మాస్టర్ లాంటి గురువు ఉన్నారంటే మనకి వారి జీవిత విధానం ఎక్కడా కూడా మనకి అసలు ప్రశ్నించటానికి కానీ లేదా ఒక అనుమానం తలెత్తడానికి కానీ మనకు అవకాశమే ఉండదు. బాబా జీవితం అంతా తెరిచిన పుస్తకం. అంటే వారి చెప్పేదంతా కూడా వారిలోనే సమన్వయం అవుతుంది. వారి బోధ తీసుకున్న తెలియని అమాయకుడు పిచ్చివాడు అనుకుంటూ ఆయన డబ్బు గుంచుతారని, డబ్బు అంటే పిచ్చని అది ఇది అనుకునేవారు. తెలిసిన వాళ్ళకి ఆయన ఎంతటి ఉదారంగా వచ్చినది మొత్తాన్ని ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ జోగులు ఖాళీ చేసుకోవడమే. అందరికీ అన్నీ కలిగిన వాడు ఇలాంటి చిల్లర వాటి కోసం ఆయన తీసుకుంటారు. కానీ మన బుద్ధుల్నే వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం. మరి డబ్బు మీద పిచ్చింది అనుకోండి, వాళ్ళు డబ్బు తీసుకుంటారండి అంటాం. మనకి ఇంకో రకమైన ఇది ఉంది అనుకోండి, బలహీనత, మనకి ఏ బలహీనత ఉందో దాన్నే మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే వారి నిర్దిష్టమైన జీవిత విధానం ఎంత అద్భుతంగా ఉంటుందంటే వారి నడవడి కానివ్వండి, వారి బాబా ఒకసారి మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైనా ఆడవారు వస్తూ ఉంటే బాబా రేచి కూర్చొని సర్దుకొని కూర్చునేవారు. అసలు అది వింటూ ఉంటేనే మనకి, అంటే వారి విధానం ఎంత అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ వేరే వాళ్ళు తలెత్తడానికి లేదు. సాయంత్రం 6 గంటలు దాటితే మసీదులో ప్రవేశం. ఎక్కడ ఎంత పర్ఫెక్షన్ అంటే, ఎవరన్నా రేపు ఒక మాట అంటానికి అని బాబా అలా చేశారు అని అంటానికి కానీ, దీపాలు వెలిగించినప్పుడు కూడా మాస్టర్ గారు అంటారు, ఇవాళ వాళ్ళు ఏమంటారు, అందులో ఎక్కడో నూనె ఉంటుంది, ఆ నీళ్లు కొంచెం పోసి ఆ నూనె కలిపి వెలిగించి ఉంటారేమో. అందుకే బాబా ముందు నీటి పోసి ఆ నూనె ఆ డబ్బాని కడిగి తాగిన తర్వాత మళ్ళీ వెలిగించారట. అంటే వారి ఆచార విధానంలో కానివ్వండి, వారు చేసే ప్రతి పనిలోనూ ఇక పర్ఫెక్షన్ తప్పితే ఇంకో మాటే దొరకదు మనకి. అంటే అలాంటి గురువు పట్ల విశ్వాసం సరలో అంత తేలిక కాదు అంటున్నారు. అయితే మన విశ్వాసం అనేది ఎలా ఉంటుంది? ఎవరండి చేస్తూ ఉన్నాం, అనుకున్నది అవ్వట్లేదు అనగా విశ్వాసం సడుతుంది. విశ్వాసం అంటే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు, అంతటా వ్యాపించి ఆయనే ఉన్నారు అని నమ్మటం విశ్వాసం. ఎందుకని ఆయన అనుభవం ఇచ్చి ఉన్నారు, దాన్ని నమ్మటం. కనుక వారి నిర్దిష్టమైన జీవిత విధానం సంశయాలకు తావివ్వదు. అయినప్పటికీ అజ్ఞానంతో అడిగిందల్లా వారు నెరవేర్చలేదని భక్తులు వారికి దూరం అవటం చూస్తూ ఉంటారు.
మనం ఎందుకు భగవంతుడిని ఆశ్రయిస్తామంటే మాస్టర్ అంటారు, సాధ్యమైనంత వరకు మన పనులు మనం చేసుకోవడానికే చూస్తూ ఉంటాం. ఇక ఇది మన వల్ల కాదు, దీనికి భగవంతుడి అనుగ్రహం లభించవలసిందే, లేకపోతే ఈ పనులు కావన్నప్పుడే మన చేతుల్లోంచి దాటిపోయింది అనుకోండి. బాబా రోజు వచ్చి వంట చేయంటామా చూడండి, మన చేతిలో ఉంది, మనం చేస్తాం. ఎప్పుడైతే ఏ పనైనా మన వల్ల కాదనుకుంటామో అప్పుడు దానికి సహాయం ఎవరు చేస్తారు, భగవంతుడా, గురువా, ఇలా అంటూ మనం వాటికి మార్గాలు ఎన్నుకుంటూ ఉంటాం. కానీ అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం ఎప్పుడు ఆయన్ని ఆశ్రయించినా కానీ ఆయన ఇచ్చే పరమశ్రేయస్సు కంటే కూడా ఈ మధ్యలో మనకు కావలసిన వాటి గురించి ఆయన ఆశ్రయిస్తూ ఉంటాం. మన అవగాహన పెరిగి మనం ఇవన్నీ అశాశ్వతాలను ఇప్పటి వరకు మనం ప్రార్థనలో చెప్పుకునే విషయాలు మన మనసుకి అర్థమై, అరే ఇవన్నీ ఇంత అల్పమైనవి, వీటికంటే కూడా అన్నిటికంటే శ్రేయస్కరమైనది ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, దానికోసం మనం ప్రార్థించాలి, ఇవన్నీ జీవితంలో జరిగేవన్నీ దాన్నే గుర్తు చేస్తూ ఉన్నాయి అని తెలుసుకొని అప్పుడు ఆయన నుంచి పరమశ్రేయస్సు పొందాలనుకోని మనం దానికోసం ఆయన ఆశ్రయించాలి. కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, అయినప్పటికీ అజ్ఞానంతో అడిగినదల్లా వారు నెరవేర్చలేదని. అంటే మన భక్తి అంతా అంటే ఏంటి, మనం అనుకున్న వాటిని ఆయన నెరవేర్చాలి, ట్రాన్సాక్షన్, అంతే తప్పించి అసలు ఆయన ఎందుకు నెరవేర్చాలి అని కూడా మనం ఆలోచించాం. నేను ఆయనకి ఏదో పూజ చేశాను బట్టి నెరవేర్చాలి అంటే ఏదో లంచం ఇస్తే పనిచేసేట్టుగా. మాస్టర్ ఎందుకంటే అది పూజ ఏమైనా లంచంగా వాడుతున్నామా అంటారు. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది, అడిగిందల్లా నెరవేర్చేదని భక్తులు వారికి దూరం అవటం చూస్తూ ఉంటాం. చేసామండి, ఎవరో చెప్తే 2 పారాయణలు చేసామండి, పని కాలేదని గ్రంథాన్ని పక్కన పెట్టేసామండి, ఇంకా అక్కడ ఎవరో ఏదో చెప్తుంటే అటు వెళ్తున్నామండి అంటారు. అటువంటి అప్పుడు మనం వారి పట్ల విశ్వాసాన్ని వహించే బదులు ఆశను వహించామని అర్థం. మేము విశ్వసించామండి, మేము విశ్వసిస్తూనే ఉన్నామండి అని అంటాం. ఎంత అబద్ధమో చూడండి. విశ్వసించడం అనే పదాన్ని మనం ఎంత తప్పుగా వాడుతున్నాం. మనం అనుకున్న కోరిక తీరితే ఆయన విశ్వసించినట్ల, మనం అనుకున్నట్లుగా జరగకపోతే ఆయన విశ్వసించినట్ల. అందుకని మాస్టర్ అంటున్నారు క్లియర్గా, మనం విశ్వసించే బదులు ఆశను వహించాం. ఏమో ఆయన పట్టుకొని చేస్తే మన కోరిక తీరుతుందే, మన కష్టం తీరుతుంది. కష్టానికి కారణం ఏంటి, ఆ కష్టాన్ని మరోసారి అలాంటి కష్టం రాకుండా ఉండాలంటే బాబాని పట్టుకొని ఈ కష్టాన్ని మనం దాటుకొని మళ్ళీ ఇలాంటి ప్రవర్తనలతోటి ఈ కష్టాలు తెచ్చుకోకుండా చేయడానికి మనం ఎలా వినియోగించుకోవాలని ఆలోచించే బదులు ఎలాగోలా ఆ కష్టం తొలగితే చాలు, ఈ కోరిక తీరితే చాలని చూస్తూ ఉంటాం. అందుకని అజ్ఞానంతో అడిగిందలా నెరవేర్చలేదని భక్తుల వారి దూరం అవడం చూస్తూనే ఉంటాం. అటువంటి అప్పుడు మనం వారి పట్ల విశ్వాసాన్ని వహించే బదులు ఆశను వహించామని అర్థం. ఆశతో పట్టుకున్నామే కానీ బాబా వచ్చారు, మాస్టర్ వచ్చారు, ఇక ముక్తి పొందటమే మనం అనుకొని మనం పట్టుకోం. మాస్టర్ అంటారు, బాబా లాంటి గురువు దొరకాలే కానీ అసలు ముక్తి పొందకుండా ఊరుకుంటామా అంటారు. ఇదిగో నీ దొరికానంటారట, బాబా ఉండండి, అక్కడే ఉండి వస్తాం దాసుని చెప్పాడు చూసారా, చేస్తాను బాబా వస్తాను బాబా అంటున్నాడు. అందుకని మనం విశ్వసించలేదు, ఆశను వహించాం. అది తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం అనుకున్నది జరగలేదు కాబట్టి జారిపోతుంది. అటువంటప్పుడు మనం వారి పట్ల విశ్వాసాన్ని వహించే బదులు ఆశను వహించామని అర్థం. మన పూర్వజన్మలోని ధర్మాధర్మాలతో సంబంధం లేకుండా మనం కోరిందల్లా ఆయన నెరవేర్చాలంటే ఆయన సర్వజీవుల పట్ల సమభావం లేని పక్షపాతి, అధర్మాత్ముడు కావాలి. అంటే మనకి ఏవి ఎలా ప్రాప్తిస్తున్నాయి, కష్టాలు కానివ్వండి, సుఖాలు కానివ్వండి, కలిమిగా ఏదైనా ఎలా ప్రాప్తిస్తుంది అనే అవగాహన మనకి లేదు. నేను చదువుకున్నానండి, ఉద్యోగం చేశానండి, లేదా మా తాతలు గొప్పవాళ్ళండి, ఇలా వచ్చాయండి అలా వచ్చాయండి అని మనం అహంకరించడమే కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనకి ఈ జీవితం ఎందుకు వచ్చింది, మనం ఈ తల్లిదండ్రులకి ఎందుకు జన్మించాం, ఇక్కడే ఎందుకు పుట్టాం, అదే కష్టం చేసుకునే దగ్గర పుడితే మన పరిస్థితి ఏంటి, మనం కూడా కాయ కష్టం చేసుకొని ఇవాళ మనం ఇదేని చూసి గొప్పగా అనుకుంటున్నాము, ఆ వేలు చేతిలో ఉంటే మన పరిస్థితి ఏంటి అంటే, అట్లా మనకి ప్రసాదించిన వాటి పట్ల కూడా కృతజ్ఞత లేకుండా కేవలం మనకి లభించిన దాంతో అహంకరిస్తూ ఉన్నామే కానీ ఒక్కసారి కూడా దాన్ని స్మరించుకోవడం కానీ అవగాహన కానీ లేకపోవడం వల్ల మనకి అంత ప్రతిదీ కూడా మనమే చేస్తూ ఉన్నాం, మనమే సాధిస్తున్నాం అనుకుంటూ ఉన్నాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు ఇక్కడ, మన పూర్వజన్మల్లోని ధర్మాధర్మాలతో సంబంధం లేకుండా మనం గతంలో ఎలా ప్రవర్తించాం, ఎలాంటి కర్మలు చేసాం, సత్కర్మలు చేస్తే వాటి ఫలితమే పొందుతాం, లేదు దుష్కర్మలు చేస్తే వాటి ఫలితమే పొందుతాం. అలాంటివి మనకి ఇప్పుడు వాటి ఫలితంగా ఎన్నో జన్మల్లోంచి చేసుకోవడానికి వచ్చిన వాటి ఫలితంగా మనకి లభ్యమవుతున్న వాటిని మనం తొలగించుకోవటానికి తేలిక బాబాను పట్టుకుంటే తొలగించేస్తారు. బాబాను పట్టుకొని వీటిని అనుభవించేసి మళ్ళీ ఇలాంటివి చేయకుండా
మన ప్రవర్తన మారాలి అనుకోవాల్సిన బదులు ఎలాగోలా బాబాని పట్టుకొని మనం మార్చేసుకుందాం, తొలగించేసుకుందాం అనే దగ్గర ఉన్నాం అనుకోండి, ఈ తొలుగుతుంది కానీ మన ప్రవర్తన మారలేదు. ఇలాంటి వందలు వేలు చేస్తూనే ఉంటుంది. అందుకని ఆ ధర్మాధర్మాలతో సంబంధం లేకుండా, అంటే మనకు అవగాహన లేదు, ఇవి ఎందుకు వస్తున్నాయో తెలియదు, వచ్చింది తొలగించుకోవాలి అనేట్లుగా ఉన్నాం అనుకోండి, మనం కోరిందల్లా ఆయన నెరవేర్చాలంటే, ఒక కష్టం తీర్చాలన్నా, కోరిక తీర్చాలన్నా, ఏదైనా కానీ నెరవేర్చాలంటే ఆయన సర్వజీవుల పట్ల సమభావం లేని పక్షపాతి. ఎందుకని మనం ఆయన పూజించాం అని అనుకోవటం వల్ల మనకి ఆయన అన్నీ చేయాలి, పూజించలేదని అంటే ఆయన అందరి పట్ల సమభావం లేకుండా ఆయన అధర్మంగా ఉన్నట్టుగా అవుతుంది అంటున్నారు మాస్టర్. కానీ అందరినీ సృష్టించే తండ్రి అలా ఎందుకుంటాడు? ఇప్పుడు కేవలం 10 సార్లు టీచర్కి క్లాసులో నమస్కారం పెట్టి పరీక్ష చదువుకోకుండా పరీక్ష రాసిన వాడికి మార్కులు వేశారనుకోండి, మనం అదే మనకి జరిగితే ఏమంటాం, ఎంత అన్యాయం అంటాం కదా. అందుకని మనకి గత జన్మల్లోని ధర్మాధర్మాలతో సంబంధం లేకుండా మనం కోరిందల్లా నెరవేర్చాలంటే ఆయన సర్వజీవుల పట్ల కూడా సమభావం లేని పక్షపాతి, అధర్మాత్ముడు కావాలి. వాళ్ళకి ఎప్పుడో ఇబ్బంది కలిగించాం, మనం ఏదో పాత జన్మల్లో గత జన్మలో ఇబ్బంది కలిగించాం, దాని ఫలితం పొందుతూ ఉన్నాం. ఇప్పుడు దాన్ని తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన పట్ల కనుక ఎవరన్నా అధర్మం చేసి వాళ్ళకి కనుక ఆయన రద్దు చేశాడు అనుకోండి, బాబా వాడు నా పట్ల ఇంత ఘోరమైన ఇది చేసిన, నేను ఇబ్బంది పెడితే ఇంత క్షోభపడుతూ ఉంటే నేను వాడు మీకు నమస్కారం చేసి ఒక భార్యాన్ని చేసి పెట్టాక వాడిని దాని నుంచి విడుదల చేశారు, నేను పడిన క్షోభ కష్టం ఏం కావాలను చూడండి. మన జరిగితే ఇట్లా అంటాం, అదే పరిస్థితి మనకు వస్తే పాప ఇట్లా కుట్లా తొలగించే, వాడు కష్టపడితే పడ్డాడు, తెలుసో తెలియకో చేశాను అంటాం. అంటే ఎంత మన దగ్గరికి వచ్చేసరికి ఒకలా చూస్తాం, పక్కకు వచ్చేసరికి వీళ్ళు ధర్మం చెప్తాం. అందుకని ధర్మాధర్మాలతో సంబంధం లేకుండా మనం కోరిందల్లా నెరవేర్చాలి అంటే ఈ మనకి ఎందుకు వస్తున్నాయి కష్టాలు కానివ్వండి, మనకి ఎదురయ్యే సుఖాలు కానివ్వండి, మన ప్రవర్తన వల్ల వస్తూ ఉన్నాయి. బాబా చిత్రంలో మనకి ఆ కథాన్ని బాబాని చెప్తూ ఉన్నారు. గత జన్మల్లో బాబాతో కొద్దిపాటి పరిచయం ఉన్నప్పటికీ కూడా వాడి తర్వాత జన్మల్లో ఎలాంటి హీన జన్మ ఎత్తుతూ ఉన్నారో, ద్వేషాలు వహించి చెప్పుకుంటామని, ఇట్లా మేకల గురించి అదే చెప్పారు మహర్షి గారు. అందుకని ఆయన్ని కూడా మనం అధర్మాత్ముడిగా చేయడానికి బాబా ఏదో ఒకటి చేసేసాడు. కానీ సర్వజీవుల పట్ల సమమైన ప్రేమ కలిగి ఉండటమే ధర్మానికి జీవకర్ర. ధర్మానికి జీవకర్ర ఏంటంటే మాస్టర్ అన్నారు, సర్వజీవుల పట్ల సమమైన ప్రేమ, పక్షపాతం లేదు. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి అందరూ ఏమనేవాడట అంటే, మాస్టర్ గారు నేనంటే ఎంతో ఇష్టం అనుకునేవారట. ఎవరికి వాళ్ళు అదే అనుకుంటారు. ఆయన అడిగితే ఏమంటారు, నాకు ఎవరి మీద ప్రత్యేకమైన ఎలాంటి భావాలు ఉండవు అన్నారు. అంటే అన్ని జీవుల పట్ల సమభావం, ఎవరికి వాళ్ళకి అనుభూతి ఉంటుంది. నాకు మాస్టర్ గారు ఎంతో ప్రేమగా మాట్లాడారు, మొదటిసారి మాట్లాడినా కానీ ఇంత ప్రేమగా ఎట్లా మాట్లాడారు అంటే ఆయన నొప్పితే అన్యంగా ఉందని ఆయనకి తెలిసి అనిపిస్తాయి కదా. అన్ని రూపాలు ఆయనవే. కనుక సర్వజీవుల పట్ల సమభావం అనేది ధర్మానికి, ఆ ప్రేమ కలిగి ఉంటుంది ధర్మానికి జీవకర్ర. ధర్మమే వారి జ్ఞానానికి నిదర్శనం. వారు ఎంత జ్ఞానవంతులు అంటే వారి ధర్మాన్ని ఎంతగా పాటిస్తూ ఉన్నారు, వాళ్ళలో ప్రకటమవుతూ ఉన్నది అన్నదే వారి జ్ఞానానికి నిదర్శనం అంటున్నారు మాస్టర్ గారు. ధర్మ నిర్ణేత కొన్ని హద్దులకు కట్టుబడే జీవుల పట్ల దయ చూపడం న్యాయం. అందుకని ధర్మ నిర్ణేత ఎలా ఉంటారంటే కొన్ని హద్దులకు కట్టుబడి ఉంటారు, అంతే తప్పించి ఓకే నువ్వు వచ్చేసావా, ఒక పారాయణ చేసావా, మొత్తం క్లియర్ అయిపోతుంది కర్మ అనరు. ఎందుకని మనం చేసిన వాటిని కనీసం అటువంటి శిక్షణ కూడా ఆయన మనకి శిక్షణగా వినియోగిస్తారంటారు. అవగాహన కలిగింది అనుకోండి, ఏమి ప్రార్థిస్తారు, బాబా ఏది చేశానో తెలియదు, వచ్చిన సమస్య వచ్చింది, దీన్ని ఎట్లాగైనా దాటేట్టుగా చెయ్యి, ఇప్పుడు కాబట్టి ఎప్పుడు దాటుతాను, నాకు నొప్పి దెబ్బ తగిలింది, బాబా నొప్పి లేకుండా ఎట్లాగో దాన్ని ఓర్చుకొని దీన్ని తొలగించుకునేట్టుగా చెయ్యి, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి తప్పులు చేయను అని ఎప్పుడైతే అలాంటి ఆలోచన వస్తుందో, అందుకే బాబా దగ్గరికి వచ్చి ఏమన్నాడు, బాబా ఇప్పుడు నువ్వు ఓర్చుకోలేకుండా ఈ జన్మకు అయితే 10 జన్మలకు చేయమన్నారు. 10 జన్మలు ఎందుకు వేచి ఉండు అని. మనమైతే ఏమడుతాం, బాబా ఇప్పుడే తీసేయండి, మీరు సర్వసమ్మతులు మీరు తీసేయండి. కానీ కొంతమంది భక్తులు అడిగే విధానం చూస్తే కూడా మనకు అనిపిస్తుంది, బాబా దీన్ని తట్టుకోలేకుండా తిరిగి 10 జన్మలు లభించేట్టు చేయమన్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నామంటే, మనం అడిగినవి అన్ని ఎందుకు ఒక్కసారి ఎందుకు బాబా వెంటనే తీర్చరు, కష్టాలు వచ్చాయి అంటే ఆయన కూడా
ఆ ధర్మానికి కట్టుబడి అంతటి జ్ఞాన స్వరూపం కనుక మాస్టర్ అన్నాడు, ధర్మమే వారి జ్ఞానానికి నిదర్శనం. ధర్మ నిర్ణేత కొన్ని హద్దులకు కట్టుబడి జీవుల పట్ల దయ చూపడం న్యాయం. నిజమైన భక్తి లేక విశ్వాసం సరైన అవగాహన మీద ఆధారపడుతుంది. అవగాహన లేకుండా మనందరికీ, మనకంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే, మనం భక్తిని ఒక ఎగ్జిబిట్ లాగా చెప్పుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకంటే అందరూ గుర్తించరు కదా. ఇప్పుడు నాకు అనుకోండి వేసుకుంటే కనపడుతుంది, నాకు భక్తి ఉందని ఎట్లా కనపడుతుంది. అందుకని మేము చేస్తామండి, మేము చేస్తామండి అని పదే పదే చెప్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళండి, మా తాతగారు చేసేవాళ్ళండి, మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నారండి. అంటే మీరు గుర్తించండి అని చెబుతున్నాం. చేసిన వాళ్ళు ఎలాగో గుర్తించే అనుభవాలు ఇవ్వట్లేదు, మీరన్నా గుర్తించండి అని. అంటే తెలియకుండా మన లోపల ఏముంటుంది, మేము చేస్తున్నాం అని వాళ్ళకి తెలియాలి. మనం చేస్తున్న భగవంతుడికి తెలుస్తుందా, గురువు పట్ల, అమ్మవారి పట్ల, అయ్యవారి పట్ల అయ్యో సహస్రనామాలు చేస్తున్నాం, ఒక్క రోజన్నా స్వామి ఇన్ని నామాలు ఇన్నిసార్లు చేసిన ఒక్క నామన వినపడిందా అని మనం అడగం. మన ఆలోచన మన ఇదంతా ఎట్లా ఉంటుందంటే, ఎట్లాగా అక్కడి నుంచి రావట్లేదు, కనీసం జనాలకన్నా తెలుస్తుందా అంటే గుర్తింపు అనేది తెలియకుండా మనం అంత తపన పడుతూ ఉంటాం. ఎందుకు ఈ మాట అంటే, అవగాహన లేమి వల్ల. మనం అనుకుంటున్న భక్తి అది భక్తి కాకపోవడం వల్ల. ఈ రోజు బాబా దగ్గర ఒక దీపం పెట్టేసి, నేను అగరత్తులు వేసి పెట్టేసి ఒక నైవేద్యం పెట్టాను అనుకోండి, అదే భక్తి అనుకున్నాం అనుకోండి. బయటకు వచ్చి క్రూరంగా ప్రవర్తిస్తున్నాం అనుకోండి, కఠినంగా ప్రవర్తిస్తున్నాం. బాబా అన్ని రూపాలలో నువ్వే ఉన్నావు చిత్రపారాయణ చేస్తూ బయటకు వచ్చి విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు అనుకోండి, అన్ని జీవులతోనూ. అప్పుడు ఆయన భక్తి ఎలా అవుతుంది, ఆయన విశ్వసించినట్లు ఎలా అవుతుంది. కానీ మనం ఏమనుకుంటాం, ముందు నైవేద్యం పెట్టామండి, బాబాకి స్పెషల్గా చేసి పెట్టాం, దీపారాధన చేసాం కాబట్టి మా భక్తి ఉందండి అనుకుంటాం. మన భక్తి ఎట్లా అవుతుంది, భౌతికంగా ఒక పని చేయడానికి అవుతుంది తప్పించి, మరి అన్ని రూపాలలో నేనే సంచరిస్తూ ఉంటాను, నువ్వు ఎవరి మీద కోపించినా అది నాకే తగులుతుంది, అలా చేస్తే నాకు ఏం కలుగుతుంది, ఆ విషయం మన స్మరణలోకి వచ్చింది అనుకోండి, దాన్ని స్మరణలోకి తెచ్చుకొని మనం ప్రవర్తించగలిగితే అది భక్తి అవుతుంది. అంటే కేవలం బాహ్యంగా మనం చేస్తూ అదే భక్తి అనుకొని మన ప్రవర్తనలో ఏ మార్పు కనుక తెచ్చుకోకపోతే. అందుకని ఎప్పుడు మాస్టర్ గారు ఏమంటున్నారు, నిజమైన భక్తి లేక విశ్వాసం సరైన అవగాహన మీద ఆధారపడుతుంది. అసలు గురువుని ఎందుకు ఆశ్రయించాం, ఈ దుఃఖ వలయం నుంచి శాశ్వతంగా బయటపడాలి. ఎన్నో జన్మల నుంచి ఇలాంటివి పొందుతూ వస్తూ ఉన్నాం. గురువు లభించిన తర్వాత కూడా మనం ఇంకా ఇలా కొట్టుకుంటూనే ఉన్నాం. కనుక దీని నుంచి బయటికి రావాలి, గురువు మాత్రమే నన్ను బయటపడవేయగలడు. జీవితంలో నాకు నేను శ్రేయస్సు చేకూర్చుకోవడానికే రోజులో కొంత సమయమైనా నేను గురువుకి అర్పించి, ఎందుకు అర్పిస్తున్నాను గురువుకి, నేను బాబాకి ఇచ్చేసానండి గంట, ఆయనకి ఎక్కడ ఇస్తామండి, ఆయన మన కోసం ఇచ్చుకుంటున్నాం. బాబా నాకు మేలు చేయమని ఇస్తున్నాం, కానీ ఆయనకి ఇచ్చేసామని చెప్తాం. ఏదైనా మన కోసమే చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆయన మనకి అటువంటి శ్రేయస్సు అందించడానికే వచ్చారు కనుక ఆయన సిద్ధంగా ఉంటారు ఇవ్వటానికి. నిజమైన భక్తి లేక విశ్వాసం సరైన అవగాహన మీద ఆధారపడుతుంది. పసిపిల్లలు తల్లిదండ్రులు తాము కోరినది ఇస్తారని మాత్రమే ప్రేమిస్తారు. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ కనుక ఇవ్వకపోతే వాళ్ళ దగ్గరికి కూడా రారు. ఇది స్వార్థమే కానీ ప్రేమ కాదు. చిన్నపిల్లలకి తెలియదు. ఆలోచన పెరిగిన కొద్దీ తల్లిదండ్రులు తమ శ్రేయస్సు కోసం లోపాటాన్ని అర్థం చేసుకుని వారిచ్చే క్రమశిక్షణ తాత్కాలికంగా బాధగా ఉన్నా సంతోషంగా స్వీకరిస్తారు. మనం అందరిలో చూస్తాం ఇది. చిన్నప్పుడు అల్లాడించేవాడండి పెద్దవాళ్ళు, అసలు మమ్మల్ని ఆడుకొనిచ్చేవాళ్ళు కాదు, లేకపోతే మళ్ళీ ఈ పని చేయనిచ్చేవాళ్ళు కాదు, ఎంతసేపటికి వాళ్ళవే రుద్దేవాళ్ళు, మా మీద చదువు అని, లేకపోతే ఇంకోటి ఏమైనా చెప్తూ ఉండేవారు. కానీ తర్వాత ఏమవుతుంది, అవగాహన పెరిగిన తర్వాత నాకు అప్పుడే అర్థం ఏమవుతుందంటే, వాడు సుఖపడలేదు, వాళ్ళు మనమన్నా సుఖపడాలని మనల్ని ఇంతగా వాడు తపన పడి చేశారు అన్నప్పుడు వాళ్ళ మీద ప్రేమభావం కలుగుతుంది. అప్పుడు దాకా ఎంత కఠినాత్మలు వీళ్ళు కనీసం స్వేచ్ఛగా కూడా ఉండడం లేదనిపిస్తుంది. అంటే ఈ అవగాహన పెరిగితే అంతకుముందు శిక్షగా అనిపించింది శిక్షణగా అనిపిస్తుంది అంటారు. కనుక ఆలోచన పెరిగిన కొద్దీ తల్లిదండ్రులు తమ శ్రేయస్సు కోసం శ్రమపడటాన్ని అర్థం చేసుకొని వారిచ్చే క్రమశిక్షణ తాత్కాలికంగా బాధగా ఉన్నా సంతోషంగా స్వీకరిస్తారు. ఇది ఓరిమి విశ్వాసాలతో కూడిన ప్రేమ అంటున్నారు మహర్షి గారు. అలాంటి అవగాహన, ఓరిమితో కూడిన ప్రేమనే విశ్వాసము లేక భక్తి అంటారు. విశ్వాసం కానీ భక్తి అంటే మహర్షి గారు చెప్తున్నారు, అలాంటి అవగాహన ఓరిమితో కూడిన ప్రేమనే. అలాంటి అవగాహన ఓరిమితో కూడిన ప్రేమనే విశ్వాసము లేక భక్తి అంటారు. అదే వైద్యుడిచ్చే చేదు మందు యొక్క గుణం. పామరులమైన మనకు తెలియదు కనుక వైద్యుడు మన శ్రేయస్సు కొరకే మందిస్తాడని మనం విశ్వసించాలి. చేదు మంది చేయండి, ఆయనకి మన మీద కోపమా? మన శ్రేయస్సు కోసమే, మన
రోగం కుదురవటానికి ఆయన మందిచ్చారని దాన్ని మనం విశ్వసించాలి. ఆయన ఇచ్చే మందు చేదుగా ఉన్నా తీయగా ఉన్నా మనకి అది మేలు చేస్తుందని గుర్తుంచుకొని కృతజ్ఞతతో తీసుకోవాలి అంటున్నారు మహర్షి గారు. అలానే మన గత జన్మ కర్మల గురించి, మన ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి మనకి తెలియదు కనుక ఇప్పుడు మనం ఏంటండి, మన గురించి చెప్పమంటే ఏం చెప్తాం? మనకి ఊహ వచ్చిన తర్వాత మనకు గుర్తున్నవి తెలిసినవే చెప్తాం. అంతకుముందు మన తల్లిదండ్రులు చెప్తారు, నువ్వు చిన్నప్పుడు అలా చేసావరా, ఇలా చేసావరా అంటే అవి కూడా మనమే చేసావు గుర్తుపెట్టుకున్నట్టుగా మనం మాట్లాడతాం. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఇప్పుడు వచ్చాం సరే, వీళ్ళకి జన్మించాం, కానీ అసలు ఎక్కడి నుంచి వచ్చాం? మనకి ఎన్నో జన్మ, ఇలాంటి ఎన్ని జన్మలు చూసాం? అంతకుముందు మనం ఏంటి పరిస్థితి మనకేం తెలియదు, రాబోయేవి తెలియదు. అందుకని అవన్నీ తెలిసిన సర్వజ్ఞుడి వాటిని వదిలేయాలి. కానీ నాకు ఇది చేయి బాబా, నాకు ఇది చేయి బాబా, ప్రతిదీ కూడా మనం ఏమీ తెలియకుండా తెలిసిన వాటిని ఇలా చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మన పిల్లవాడు ఏదన్నా ఇంత ట్రాఫిక్ లో ఉన్నా కానీ చిన్న పిల్లవాడు వచ్చి నాకు బండి కొని పెట్టండి అంటాడు. బండి కొని పెట్టే స్తోమత మనకున్న ఓ బండి కొనిపిస్తే ఏమవుతుంది వాళ్ళకి? అమ్మో ఇంత ట్రాఫిక్ లోకి వెళ్తే వాళ్ళకి ఇబ్బంది. అది మనకి తెలుసు కనుక మనం అది వద్దు అంటాం. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది? వాళ్ళ దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా ఏమన్నా ఏమన్నా అనిపిస్తుంది. మనం ఏమనుకుంటున్నాం? వాడు అక్కడికి వెళ్తే ప్రమాదం. వాడికి ఇంకా అట్లాంటి జ్ఞానం లేదు చిన్నపిల్లవాడికి కనుక. అందుకని మన గత జన్మల కర్మల గురించి, మన ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి మనకు తెలియదు కనుక అది తెలిసిన సాయి మనకు శ్రేయస్కరమైనదే చేస్తారని విశ్వసించాలి. అన్నీ తెలిసిన వాడు ఆయన, సర్వజ్ఞుడు ఆయన. బాబా ఏ చేసినా మన శ్రేయస్సుకే చేస్తారు అని విశ్వసించాలి తప్పించి ఏమీ తెలియని వాళ్ళం మనం ఎందుకు చేయలేదు అని, లేదా చేయలేదు కనుక విశ్వాసం సడలిందని చెప్పి మనం ఆయన దారి తప్పటమో ఇలా చేసామనుకోండి మనకే నష్టం. కానీ మనకు శ్రేయస్కరమైనది చేస్తారని విశ్వసించాలి, కానీ ప్రియమైనది మాత్రమే చేయాలని తలచకూడదు. సాయి వంటి పరిపూర్ణ విషయంలో మన విశ్వాసం ఎప్పుడు సడలినా పొరపాటు మన అవగాహనలోనో మన ప్రార్థనా విధానంలోనో ఉంటుంది. అంతటి మహనీయుడు, మంది మహనీయుల చేత కీర్తించబడిన వాడు, ఆయన ఆచరణ పరంగా తీసుకున్న జీవిత విధానం తీసుకున్న, ప్రకటమైనప్పటి నుంచి సమాధి అయ్యే వరకు ఆయన దివ్యమైన నిరాడంబరమైన జీవితం తీసుకున్నా, ఏమి తీసుకున్నా కానీ తర్వాత అంతమంది అక్కడికి వచ్చి మహనీయులుగా మారిన వాళ్ళు ఉన్నారు, పరమ శ్రేయస్సు పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ మనకి మాత్రం విశ్వాసం సడులుతూ ఉంది అంటే ఏమోనండి, ఏం చేసినా కానీ కావట్లేదండి అని అంటాం. అదే గ్రంథపారాయణ చేసి మహాత్ములైన వాడు ఉన్నారు, లేదు కష్టాలు తొలగించుకున్న వాడు ఉన్నారు. మనం చేసినా కావట్లేదంటే మనలో లోపమే ఉంది, గ్రంథంలో కాదు, బాబాలో కాదు అనే విషయాన్ని మనం మర్చిపోయి మనకి చేసినా కావట్లేదండి అని అనుకుంటూ ఉంటాం. కానీ మహర్షి గారు అన్నారు, సాయి వంటి పరిపూర్ణుల విషయంలో మన విశ్వాసం ఎప్పుడు సడలినా, అవగాహన లేకపోతే సడలిపోతుంది. ఆయన చేయలేదు కదా, ఎందుకులేండి ఏం చేసినా కానీ ఆయన చేయట్లేదు, దానికోసం సమయం ఎందుకు, ఇంకేదైనా చూసుకుందాం అనిపిస్తుంది. కానీ ఆలోచించవలసింది ఏంటంటే బాబా వంటి పరిపూర్ణుల విషయంలో మన విశ్వాసం ఎప్పుడు సడినా పొరపాటు మన అవగాహనలోనో మన ప్రార్థనా విధానంలోనో ఉంటుంది. ఇది తొలగాలంటే సాయి ప్రబోధామృతం జాగ్రత్తగా చదివి మరణం చేసుకుంటూ ఉండాలి. గురువుని ఎందుకు ఆశ్రయిస్తామంటే వారి బోధ కోసం. వైద్యుడిని ఎందుకు ఆశ్రయిస్తామండి? ఆయనకి ఎన్నో డిగ్రీలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి ఆయన లండన్లో చదువుకున్నారంటే, ఆక్స్ఫర్డ్లో చేశారంటే మన ఊరికే కీర్తించామనుకుని ఉపయోగం ఉంటుందా? ఆయన ఇచ్చే మందు మనకి సరైనది ఇచ్చి తగ్గిస్తారని. గురువు దగ్గరికి ఎందుకు వెళ్తామంటే మనకి బోధ అనే రూపంలో ఆయన మనకి తర్ఫీదునిచ్చి మనల్ని ఈ దుఃఖ వలయం నుంచి బయటపడేస్తారని. అందుకని ఈ తొలగాలంటే సాయి ప్రబోధామృతము జాగ్రత్తగా చదివి మరణం చేసుకుంటూ ఉండాలి. మన అవగాహన బలం సరైనగా స్థిరమవ్వకపోవడం వల్ల, మనం ఎప్పుడూ వాటి గురించి యోచన చేయకపోవడం వల్ల, కేవలం పరిమితంగా పారాయణ చేసుకుంటే మనకేదో బాబా మేలు చేస్తారు, లేకపోతే మన కష్టం తొలగిస్తారు. కానీ ఈ కష్టాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఈ కష్టాలు వచ్చినప్పుడు మనం బాబాని ఎలా ప్రార్థించాలి? మళ్ళీ ఇలా కష్టాలు ఎదురవకుండా ఉండాలంటే మన జీవిత విధానాన్ని ఎలా మార్చుకోవాలి? అన్నింటికీ మూలమైన ధర్మం అన్ని రూపాల్లోనూ బాబానే ఉన్నారని గుర్తుపెట్టుకుని అందరితో మనం ఎలా ప్రవర్తించాలి? కనీసం అలా ప్రవర్తించడానికి ఎలా మనం ప్రయత్నం చేయాలి? మన బలహీనతల్ని మనం బాబా ముందు చెప్పుకుంటూ, బాబాని ఎన్నిసార్లు అనుకున్నా కానీ తప్పే చేస్తూ ఉన్నా మళ్ళీ తప్పు జరగనీయకుండా చేయమని ఆయన ఎలా ప్రార్థించాలి? మనం ప్రార్థన అంటే అనుకుంటున్నాం, బాబా అది అవలేదు, ఇట్లా చేయి బాబా అనుకుంటున్నాం. కానీ ఇందాక మనం చేసిన ప్రార్థనలో ఎక్కడన్నా అలాంటిది ఉందండి? అంటే ప్రార్థన అంటే మనం ఏం చేయాలి? ఆయన ఏం అడగాలి? ఆయనేమో పరమశ్రేయస్నిచ్చి ఆయనంతటి వాడు చేయాలని ఆయన చూస్తూ ఉంటారట.
మనం మాత్రం బాబా మీరు అక్కడే ఉండండి, మా కష్టాల కోరికలు తీరుస్తూ ఉండి మేము ఇలానే ఉండి ఇలానే మిమ్మల్ని అడుగుతూనే ఉంటామని చూస్తూ ఉంటాం. ఏ తల్లి అయినా తండ్రి అయినా తన బిడ్డ కనుక యోగ్యుడు కాకుండా అలానే ఉండి వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళకి ఇచ్చే సామర్థ్యం ఉన్నా కానీ మీరు ఏంటోనండి ఎంత చేసినా కానీ పైకి రావట్లేదంటాం. గురువు దగ్గరికి వచ్చేసరికి మనం మాత్రం అట్లానే ఉంటాం. మరి ఆయన కోరుకుంటుంది అదే. మన దగ్గరికి వస్తే చిన్నపిల్లల విషయంలో ఏమంటాం, వాడు కొంచెం యోగ్యత కనుక సాధించకపోతే ఎంత మొదలు పడిపోతాం. ఒక భౌతిక ఒక సంబంధం ఉన్న మనమే ఇలా ఉంటే ఇంత సృష్టి మొత్తానికి ఆధారమై సర్వులకి తల్లి తండ్రి ఉన్నవాడు ఇన్నిసార్లు అవతారం తీసుకొని మనం ఉద్ధరించాలని వచ్చినా గానీ మనం మాత్రం ఇట్లానే ఉంటాం. మరి ఆయన ఎంత తపన పడతారంటారు మహర్షి గారు. అందుకని ఆయన అసలు ప్రార్థించాలంటే ఏం ప్రార్థించాలి బాబాని, ఆయన నుంచి ఏం పొందాలి? చిన్న చిన్నవి ఎక్కడైనా మనం ఏదో ఒకటి జీవితం గడిచిపోతుంది, కానీ ఆయన మాత్రమే ఇవ్వగలిగిన దాన్ని అడగటం ముఖ్యమా? ఆయన ఇచ్చేదాకా వేచి ఉండి లేదు బాబా ఇచ్చే చాలు ఇప్పుడు సరిపెట్టుకుంటాం అనుకుంటూ ముఖ్యమా? గురువు దొరికిన తర్వాత ఆయన నుంచి మనం పొందాల్సిందేంటి? ఆ ఆనందాన్ని ఎలా పొందగలం? భౌతికంగా లభించిందండి అంటాం. అంటే మహర్షి గారే చెప్తారు, మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో అది ఈ గురు రూపంలో మనకి లభ్యమైనప్పుడు మనకి తెలియకుండానే మనం ఆనందాన్ని పొందుతామంట. దానికోసమే తపన పడుతుంది. మనం దేనికోసం ఇది తపన పడుతూ ఉన్నాం జీవితంలో, అది గురు రూపంలో ప్రకటమైనప్పుడు ఎవరు నేను చూస్తే అక్కడ కూర్చుంటూనే ఆనందంగా ఉంటుంది. అది దాన్ని మనం ఎలా పొందగలుగుతాం జీవితాంతం? అలాంటి స్థితిని ఎలా పొందగలుగుతాం? అది ఎలా ఆయన మనకి అందిస్తారు? అవి మర్చిపోయి మనం ఏమైనా కోరికలు తీరలేదు కనుక ప్రస్తుతానికి మేము అట్లా పక్కన పెట్టామండి అని మనం అనుకుంటూ ఉంటాం. అందుకని మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం విశ్వసిస్తూ ఉన్నామా, ఆశను వహిస్తూ ఉన్నామా? అంటే ఒక ట్రాన్సాక్షన్ లాగా చేస్తున్నాం. బాబా 11 పారాయణలు చేసి కోరి కష్టం తీర్చే అంటూ ఉన్నామా? బాబా కష్టం వచ్చింది ఏదో దయచూడు అని ఆయన పట్టుకొని ఉంటూ ఉన్నాం. అంటే ట్రాన్సాక్షన్కి మళ్ళీ చేసే ప్రార్థనలో కూడా అటువంటి భావానికి ఎంతో తేడా ఉంటుందన్నమాట. కనుక నిత్యము స్నానం చేసి దేహ మాలిన్యాన్ని పోగొట్టుకున్నట్టు నిత్య మరణం ద్వారా అవివేకం అనే హృదయ మాలిన్యాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉండాలి. మనం ఎంతసేపటికి దేహ మాలిన్యాన్ని పోగొట్టు స్నానం ఎందుకు చేస్తామంటే మన భావం అదే, బాగా బయట తిరిగి వచ్చామండి, బాగా స్వెట్టింగ్ అయిపోయింది, లేకపోతే దుమ్ము కొట్టుకుపోయింది, స్నానం చేయాలి అనుకుంటాం. కానీ మహర్షి గారు ఏమన్నారు, ఎట్లయితే నిత్యం స్నానం చేసి దేహ మాలిన్యాన్ని పోగొట్టుకుంటున్నట్లు నిత్య మరణం ద్వారా అవివేకం అనే హృదయ మాలిన్యాన్ని కూడా పోగొట్టుకుంటూ మనకి యోచన చేయలేదనుకోండి, ఇప్పుడు మనం సత్సంగంలో మహర్షి చెప్పిన విషయాల్ని మనం వినేసి అబ్బాలే ఉన్నాయండి అనుకుని వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడూ కూడా దాని గురించి ఆలోచించకపోతే ఓ నిజమైన భక్తి అంటే మహర్షి గారు ఏమన్నారు అని ఊరికే మనసులో ఒక్క మాట తెచ్చుకోవటం, మనది భక్త లేకపోతే నిజంగా ఆశేనా అని మనమే ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, అటువంటి మనం ఎన్నాళ్ళు ఇలాంటి అవగాహన లేదు, మనకి ఇలా ఏం చేయలేదు, మహర్షి గారు ఎన్నో చెప్పుకున్నారు కానీ మనం ఆశ వహించి ఆయన పట్టుకున్నాం, మన కష్టం తీరకపోతే పక్కన పెట్టామని మనకు అనిపిస్తుంది. బాబా ఎందుకు తీర్చట్లేదు అంటే గత జన్మల్లో మనం ఎన్నో చేసుకొని ఉంటాం, వాటిని ఆయన దయతోటి కొన్ని హద్దులు కట్టుపెట్టి కొంత న్యాయం చేస్తారు, అవసరమైతే ఆయనే స్వీకరిస్తాడు. మనం కనుక అట్లాంటి శరణాగత చెంది అంత పరిపూర్ణంగా ఆయన కనుక విశ్వసించగలిగితే మనం అనుభవించలేని ప్రారంధాన్ని కూడా ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయటానికే ఇక్కడ కూర్చొని అక్కడ కొలిమిలో మంటనాపగలిగిన బాబా కూడా ఆయన చేయగలుచుకొని మరి బిడ్డ యొక్క ప్రారంధాన్ని స్వీకరించారు. ఆయన సంసిద్ధిని ఎప్పుడు తెలియజేస్తున్నారు. కానీ మనం ట్రాన్సాక్షన్ లాగా చేద్దాం అనుకున్నాం అనుకోండి, మళ్ళీ చెప్తున్నారు అలాంటివి వచ్చేసరికి మరి అర్హతున్న వాడికి అన్ని లభిస్తాయని చెప్తారు. కనుక మనం ఎట్లయితే దేహానికి ఉన్న మాలిన్యాన్ని తొలగించుకుని నిత్యం స్నానం చేస్తామో, అలాగే నిత్య మననం ద్వారా ఒక సూక్తి గురించో, ఒక మాట మాస్టర్ గారు చెప్పిన మాట గురించో, బాబా చెప్పిన మాట గురించో రోజు మొత్తంలో ఒకసారి వాటి గురించి కనీసం ఎందుకు ప్రాప్తిస్తాయి, మన కష్ట సుఖాలు ఇలా ప్రాప్తిస్తాయి. అల్లా మాలిక్ అనుకున్నాం, అల్లా మాలిక్ అంటే ఏంటి? నిజంగా నాదేమిది శరీరం నేను చెప్పినట్టుగా ఏమైనా మారుతుందా? నా ఆలోచనలు నాలో కట్టుబడి ఉంటాయా? ఇక్కడ కూర్చొని ఇప్పటికే మనం ఎన్నో ఆలోచనలు చేసేస్తుంటాం. అరే నేను ఇక్కడ సత్సంగంలో కూర్చున్నాను, నా ఆలోచన నా మాట వినట్లేదు, మరి అన్నీ ఎందుకు మనం ఇంత ఇవన్నీ నా కంట్రోల్లో ఉంటాయండి, నేను ప్లాన్ చేసుకుంటానండి, నేను అది చేస్తూ ఉంటానండి, మనం ఎందుకు ఇంత అహంకారంగా మాట్లాడతాం? మన ఆలోచనని ఒక్క నిమిషం పాటు కూడా కంట్రోల్ చేసుకునే వాళ్ళు, మన దేహాన్ని ఎలా ఉంచుకోవాలో, లోపల ఎలా పని చేయించాలో చేతగాని వాళ్ళం. కానీ అన్నీ మనమే చేస్తున్నాం ఎందుకు అనుకుంటూ ఉంటాం? ఇది నిజంగా అల్లా మాలిక్ అంటే ఆయన మనకి ఇచ్చింది మొత్తం ఆయన వల్ల జరుగుతూ ఉంది. ఇలా ఉన్నందుకు ఆయన కృతజ్ఞతతో ఉదయం ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే, ఇదిగో మళ్ళీ ఆయనే దీన్ని నిలుపుతూ ఉన్నాడు, మనకి ఆ పరమశ్రేయస్సు పొందడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు అని అటువంటి భావాన్ని వహించగలిగేట్టుగా ఉండాలి.
మనం ఏమనుకుంటాం, ఇదంతా మనమే నిర్వహిస్తున్నాం, మనదే కర్తృత్వం అనుకుంటాం. కొంచెం బాగపోతే మనకు అర్థమవుతుంది మన చేతిలో ఏమీ లేదు. అంటే ఎంతగా ఆలోచిస్తే, ఎంతగా మనం ఇటువంటివి అవగాహన పెంచుకుంటే, అల్లా మాలిక్ అని చెప్పిన బాబా మాట మనకంతా సహజంగా అర్థం అవటానికి, తర్వాత జీవితంలో మనం దాని గురించి ఆలోచన చేసి జీవించడానికి సాధ్యం అవుతుంది. అన్నీ ఉన్నా, అన్నీ ఆయన పాదాల చెంతే ఉన్న పంచభూతాలు ఆయన పాదాల చెంతే ఉన్న అన్నిటికీ ఆధారమై ఉన్నా కానీ ఆయనంత నిరాడంబరంగా జీవించారు. మనకి కొద్దిపాటి కలిమి ప్రాప్తిస్తే మనం ఎలా ప్రవర్తిస్తాం? చూడండి, అహంకారం ఎందుకు వస్తుంది అంటే మనం ఏదో సాధించేసాం, మనకి ఏవో ఉన్నాయి అనుకుంటాం. అన్నీ ఉండి పంచభూతాలు సృష్టి మొత్తం ఆధీనంలో ఉండి ఆధారమై ఉన్నవాడు కూడా ఆయన ఎంత సామాన్యంగా ఉన్నారు, ఎంతటి ప్రేమతో ఉన్నారు, ఆయన ఎలా సేవ చేస్తూ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా మనలో ఉన్న హృదయ మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలంటే మననం చేయాలి. అందుకే బాబా అంటారు, ఊరికే ఆ గ్రంథం చదివితే సరిపోదు, నీ చదివి మననం చేసి ఆచరించాలి. గురు కటాక్షం అనుభవ జ్ఞానం లేనిదే ఏ ఫలితం రాదు. ఆధ్యాత్మికతలో మనం ఓన్లీ గ్రంథం చదివి పక్కన పెట్టామనుకోండి, ఉపయోగం ఉండదు. ఎందుకని ఆ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాలో దాన్ని తెలుసుకుని దాన్ని మననం చేసుకుంటూ మనం సాధనలో మాస్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి క్షణము కూడా అటువంటి ఆలోచనలతో జీవించాలి. అంతే తప్పించి అని పొద్దున ఉదయం ఒక గంట పారాయణ చేశానండి, 23 గంటలు కూడా నేను ఎట్లా పడితే అట్లా ఉంటానండి అన్నాం అనుకోండి. అందుకని నిత్యం మరణం ద్వారా అవివేకం అనే హృదయ మాలిన్యాన్ని పోగొట్టుకుంటూ ఉండాలి. ఈ ప్రధాన సూత్రాన్ని మరిచి ఎందరో తమ భక్తి పటిష్టం కాలేదని వాపోతారు. ఇవన్నీ చేయకుండా, అందుకే మాస్టర్ గారు ఏమన్నారు, బాబా లాంటి మహనీయుల పట్ల అంతటి సర్వవ్యాపకత, సర్వజ్ఞత, అంతటి ప్రేమని చాటిన ఆయన పట్ల కూడా మన విశ్వాసం సడలుతూ ఉంది అంటే మనలో లోపమే కానీ ఆయన లోపం లేదు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అది తొలగాలంటే బాబా యొక్క సాయి ప్రబోధామృతం అలాంటివి చదివి బాగా మననం చేసుకుంటూ ఉండాలి అని మాస్టర్ గారు చెప్తున్నారు. కనుక గురువుని సంపూర్ణంగా సమర్పితే చాలంటారు సాయి. అలా ఒకసారి గురువుని నమ్మాక వారి పట్ల మన విశ్వాసం సెటిల్తే ఏం చేయాలి? ఆ విశ్వాసం అనే పదానికి కనుక మనకి అర్థం తెలిస్తే, నిజమైన భక్తి అవగాహన లేక కుదరదని తెలిస్తే, ఆ భక్తి కూడా ఎట్లాంటిది అంటున్నారు మాస్టర్ గారు, ఓరిమితో కూడినటువంటి అవగాహన ఇటువంటి కలిగిన వాటితో కలగలట, ప్రేమతోటి. అంతే తప్పించి మనం ఏదో ఒకటి భౌతికంగా చేసేసి అది మనం భక్తి అనుకున్నాం, అది నిజమైన భక్తి కాదు అంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.